కదండి. అసలు అసలు అంటే మీకు ఇది ఎలా తెలిసింది? ఎందుకు మీరు దీనికి ఎళ్లారు? ఏ వే మిమ్మల్ని నా తీసుకెళ్ళింది ఇటేపు? జర్నీ ఈజ్ అ వెరీ డిఫరెంట్ జర్నీ అండి. నేను ఒక 2023లోని హ్మ్. నాకు ఐ హ్యాడ్ మల్టిపుల్ ఇంజరీస్ ఇన్ మై స్పైన్ అండి. ఓకే. ఫెయింట్ అయ్యి నేను ఐ హ్యాడ్ ది స్పైన్. 3 చోట్ల నాకు స్పైన్ ఇంజరీ అయింది. హుహు. సో డాక్టర్స్ ఏమో దే సజెస్టెడ్ సర్జరీ. ఓకే. సో మై పొజిషన్ వాజ్ వెరీ పెథటిక్ అండి. ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. నేను నుంచోలేను, కూర్చోలేను. ఇప్పుడు ఒక L3, L4 అంటేనే చాలామంది ఇబ్బంది పడతారు. హ్మ్. అలాంటి 3 చోట్ల అయింది నాకు. హుహు. సో నా స్పైన్ అసలు నుంచోవటం అనేది చాలా కష్టం. నెక్ బెల్ట్ లేనిది, వేస్ట్ బెల్ట్ లేనిది ఐ కుడెంట్ అనమాట. అది ఓకే. ఉండాల్సిందే నాకు సపోర్ట్. హ్మ్. పడుకునేటప్పుడు తీయటం తప్పించి నేను లేసున్నానంటే అయి ఉండాల్సిందే నాకు. ఓకే. ఈ 2 వేళ్ళు పనిచేసేవి కాదండి. దీస్ 2 బికేమ్ నమ్. హ్మ్. సివియర్ సియాటికా పెయిన్ ఇన్ మై లెఫ్ట్. అసలు ఓకే. కాలు చాలా నొప్పి ఉండేది. హ్మ్. ఒక హ్మ్. ఇంకా కంటిన్యూ హెడేక్ ఉండేదండి. సివియర్ హెడేక్. ఓకే. కొంచెం ఇలాగా నేను తిరిగినా సరే ఎలక్ట్రిక్ షాక్ లైక్ సిగ్నల్ నా స్పైన్‌లోంచి పైకెళ్ళేది. ఓకే. అలాగా అంత పొజిషన్ ఉండేదనమాట నాకు. హ్మ్. సో, ఇంకా ఎలాగుందంటే నాకు బ్రీతింగ్ తీసుకోవటం కూడా కష్టమైపోయేదండి. ఇప్పుడు మనం డీప్ బ్రీత్ తీసుకుంటామా, అలా తీసుకోవటం కూడా ఆ పెయిన్ వల్ల నేను తీసుకోలేకపోయేదాన్ని. హుహు. నాకు తెలియకుండానే నా కళ్ళెం నీళ్ళు కారిపోయేవి ఆ పెయిన్‌కి. ఓకే. సో, నేను మందులు వాడానండి. హ్మ్. వేరే మొడాలిటీస్ కూడా ట్రై చేశాను. బట్ హ్మ్. నథింగ్ హెల్ప్డ్ అండి. హుహు. ఏదో ఆ క్షణం వరకు ఉండేది. తర్వాత మళ్ళా వెంటనే 1, 2, 3 అవర్స్‌లో మళ్ళా ఆ పెయిన్ స్టార్ట్ అయిపోయేది. ఓకే. సో, నాకు డాక్టర్ హరిహరనాథ్ గారు అనేది నాకు ఈ డివైస్‌ని పరిచయం చేశారండి. హుహు. ఈయన "ఈ డివైస్ తీసుకో అమ్మా నీకు తగ్గుతది" అని చెప్పంటే హ్మ్. హ్మ్. తీసుకున్నానండి. ఓకే. తీసుకుంటే మీరు నమ్మరు, వారం రోజుల్లో నా పెయిన్ తగ్గించండి. వితౌట్ ఎనీ మెడిసిన్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. హుహు. 1 వీక్‌లో ఐ ఓవర్‌కేమ్ మై పెయిన్. 1 ½ మంత్‌లోని ఏ సపోర్ట్ లేకుండా హ్మ్. నేను లెగిసి నా పనులు నేను చేసుకున్నానండి. వితౌట్ ఓకే. ఎనీబడీస్ హెల్ప్. హుహు. అసలు ఆ ఓకే. బెల్ట్ లేదు, ఏమి నెక్ బెల్ట్ వాడను, వేస్ట్ బెల్ట్ వాడను. హ్మ్. సో, హ్మ్. మార్నింగ్ టు ఈవినింగ్ ఇప్పుడు నా స్కెడ్యూల్ మార్నింగ్ టు ఈవినింగ్ ఐ డోంట్ ఫీల్ ఎనీ పెయిన్ అండి. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అనమాట. అసలు ఇది నన్నేం చేసింది? ఎలా తగ్గించింది? హ్మ్. నేను కూడా ఇది తీసుకున్నప్పుడు ఐ వాస్ డౌట్‌ఫుల్ అనమాట. ఇప్పుడు హ్యూమన్ నేచర్ కదండీ. అవునవును. ఇంత చిన్న డివైస్ హ్మ్. ఏం హ్మ్. చేస్తది? హ్మ్. పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేనిది ఇది నన్నేం చేస్తది? అంతేగా దట్ మరి. వాస్ మై హ్మ్. స్కెప్టిసిజం ఉందే అనమాట. బట్ నాకు చెప్పిన అతన్ని నమ్మాను నేను. హ్మ్. ఆయన నమ్మి బికాజ్ ఆయన చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ చెప్పారు కాబట్టి ఆయన నమ్మి తీసుకున్నా. ఓకే. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్ అండి. ఓకే. హ్మ్. సో, ఇది పెట్టుకున్నాక అసలు 1 వీక్‌లో పెయిన్ తగ్గిపోయింది. 1 ½ మంత్ శుభ్రంగా లేసి నడిచానండి. హ్మ్. అది స్టడీ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఇన్ని పనులు చేస్తదా? హుహు. ఫ్రమ్ హెడ్ టు టో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేస్తదండి. హుహు. రైట్ ఫ్రమ్ హెడేక్ ఓకే. ఏదున్నా సరే ఇప్పుడు మనం రూట్ లెవెల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. హ్మ్. 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 వి ఆర్ ట్రీటింగ్ ద రూట్ సింప్టమ్స్‌ని ట్రీట్ చేయట్లా. వి ఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఓకే. హ్మ్. ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, స్ప్లీన్ హ్మ్. పాన్‌క్రియాస్ మీద పనిచేస్తాం, స్ట్రెస్ మీద పనిచేస్తాం, హ్మ్. సోలార్ ప్లెక్సస్ చక్రం మీద పనిచేస్తారు. ఓకే. అలాగా ఒక ఇష్యూకి వి వర్క్ ఆన్ ఆల్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచ్యువల్ లెవెల్స్. హుహు. దానివల్ల మేజర్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయండి. హుహు. మేజర్ డిఫరెన్స్ ఎవరికైనా సరే. ఇప్పుడు మా అమ్మాయికి సైనస్ ఉండేది. సో, హ్మ్. వి యూజ్డ్ ప్రోగ్రామ్స్ ఫర్ సైనస్. నౌ షీ ఓకే. ఈస్ ఔట్ ఆఫ్ ఇట్. హుహు. అలాగా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే యూ కెన్ ఓవర్‌కమ్ విత్ జస్ట్ క్లిక్ ఆఫ్ అ బటన్. ఓహ్! మన ఫోన్‌లో సెలెక్ట్ చేసుకోవటం, పెట్టుకోవటం అనమాట. ఓకే. దీన్ని ఇన్వెంట్ చేసింది మార్కస్ షిమికి గారండి. దిస్ ఈస్ ఎ జర్మన్ ప్రొడక్ట్. హుహు. అండ్ మన అందరికి తెలుసు జర్మన్ టెక్నాలజీ హ్మ్. ఎంత హ్మ్. అడ్వాన్స్డ్ ఉందో కదా. హ్మ్. హ్మ్. సో, ఆయన దగ్గర టెక్నాలజీ ఉంది. మన దగ్గర సైన్స్ ఉంది. హీ ఓకే. కేమ్ టు ఇండియా అండి. హుహు. ఇండియా వచ్చి మన రిషికేష్‌లోని, హ్మ్. హిమాలయాల్లోని మన సాధువుల దగ్గర ఆయన ఈ మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకున్నారండి. కాన్షియస్‌నెస్ నేర్చుకున్నారు. హుహు. ఆయుర్వేదం నేర్చుకున్నారు. హోమియోపతి నేర్చుకున్నారు. ఓకే. ఇవన్నీ నేర్చుకొని హ్మ్. ఆయన ఎళ్లి 20 ఇయర్స్ పట్టింది ఆయనకి ఇది డిజైన్ చేయటానికి. హుహు. అంత రీసెర్చ్ చేసి హి ఓకే. హాడ్ టు ట్రాప్ ఆల్ దీస్ ఎనర్జీస్, ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని ట్రాప్ చేసి హ్మ్. ఒక మిషన్‌లోకి తీసుకొచ్చారు. ఇందిట్లో హోమియోపతి ఉంది. ఓకే. ఆయుర్వేదం ఉంది. ఓకే. ఆహ్, ఫ్లవర్ ఎసెన్సెస్ అంటారు కదా! హ్మ్. అది హ్మ్. ఉంది. హ్మ్. అన్నీ ఉన్నాయండి. మన చక్రాస్ ఉన్నాయి. హ్మ్. మెరిడియన్స్ హ్మ్. మనమైతే ఇండియన్ మైథాలజీలో మనం చక్రాస్ ఫాలో అవుతామే. హ్మ్. హ్మ్. చైనీస్‌లో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో వాళ్ళు మెరిడియన్స్ ఫాలో అవుతారు. ఓకే. అది గూడా ఉందండి. హుహు. సో, బాడీకి ఏదైతే కావాలో అన్నీ అవసరం ఉన్నాయండి దీనికి. ఓకే. హ్మ్. హ్మ్. అన్నిటి మీద పనిచేస్తదనమాట. సో, హుహు. ఎనీ హెల్త్ ఇష్యూ ఉన్నా వితౌట్ ఓకే. ఎనీ మెడిసిన్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ యూ కెన్ ఓవర్‌కమ్.